ఈ వీడియోలో అందరూ ఆహ్వానితులు కాదని ప్రియాంక చోప్రా ఇంకా ఈమె ఈవెంట్ లో మాట్లాడుతూ నటులు దర్శకులు రచయితలు ఏం మాట్లాడారనేది. హలో ఫ్రెండ్స్, ఈ నెల నవంబర్ 15న జరిగినటువంటి SSMB 29 ఈవెంట్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. ఈ ఈవెంట్ కి అందరికి ఎంట్రీ లేదు, కొంతమందికే ఎంట్రీ ఉంది. నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈవెంట్ కు ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ అంటున్నారు. దీనికి ఇది ఓపెన్ ఈవెంట్ కాదని, ఫిజికల్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలని రాజమౌళి ఒక వీడియో చేసి చెప్పడం జరిగింది. ఈ వీడియోలో అందరూ ఆహ్వానితులు కాదని, దీనికి పాసులు ఉన్న వాళ్ళే రావాలని, ఈ పాసులు బయట ఎక్కడ అమ్మరని, సోషల్ మీడియాలో కూడా ఎక్కడ అమ్మరని, ఫేక్ న్యూస్ నమ్మొద్దని రాజమౌళి ఒక వీడియో చేసి చెప్పడం జరిగింది. ఈ మధ్యన జరిగిన కొన్ని ఈవెంట్లో తొక్కి లాటర్లు జరిగి చాలా మంది చనిపోయారు. అది దృష్టిలో పెట్టుకుని ఈవెంట్ ని చాలా పకడ్బందీగా చేయటం జరిగింది. ఈ ఈవెంట్ లో ఎవరు ఏం మాట్లాడారు, ఏం ఆవిష్కరించారు, ఏమో తెలియజేశారు మనకనేది తెలుసుకుందాం. కళ్ళు చెదిరిపోయే లైటింగ్, అదిరిపోయే విజువల్స్, రాజమౌళి పనితనం సినిమాల్లోనే కాదు, మనం బయట ఈవెంట్ లో కూడా చూపెట్టడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యే మూవీకి ఇప్పటి నుంచే అడ్వర్టైజ్మెంట్లు, టికెట్ల అమ్మకాలు, డబ్బు సంపాదనలు. ఇది మన భారతదేశంలో తెలుగు సినీ పరిశ్రమ యొక్క అభివృద్ధి. ఒకప్పుడు సినిమాలు రిలీజ్ అయినప్పుడే నిర్మాతలకు గాని, సినిమా పరిశ్రమకి సంబంధం ఉన్న వాళ్ళకి గాని డబ్బులు వచ్చాయి. కానీ ఇప్పుడు అలా కాదు. సినిమా గొబ్బరికాయ కొట్టిన కాడి నుంచి ఏదో ఒక విధంగా దాని మీద సంపాదించడం, ఇప్పుడు ఈ బిజినెస్ చేయడం ఒక పెద్ద కళ. ఈ కళని మన గ్లోబల్ దర్శకుడు, మన తెలుగు దర్శకుడు రాజమౌళి సృష్టించిన అతి అద్భుతమైన దారి అన్నమాట ఇది. ఈ దారిలో ఇక మన భారతదేశ సినీ పరిశ్రమ కాదు, ప్రపంచ సినీ పరిశ్రమ కూడా ఇదే దారిలో నడుస్తాయి ఇప్పుడు ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు సినిమా రిలీజ్ అయ్యి బుకింగ్ లో చేతులతో డబ్బులు ఇచ్చి ప్రజలు చూసినప్పుడే డబ్బులు వచ్చాయి. కానీ ఇప్పుడు అలా కాదు. టైటిల్ కి గాని, పోస్టర్ గాని, దేనికైనా గాని ఆ హీరో యొక్క ఆ సినిమాలో ఉన్నటువంటి ఫేస్ చూపిస్తా గాని అన్నిటికీ ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఇదే ఈవెంట్ మనకిప్పుడు రామోజీ ఫిలిం సిటీలో జరిగినటువంటి వారణాసి ఈవెంట్. వారణాసి అనే పేరు అనౌన్స్ చేయడానికి రాజమౌళి చాలా పెద్ద ప్రోగ్రామే రామోజీ ఫిలిం సిటీలో పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమని ఆకర్షించడం జరిగింది. ఇంకా దీనిలో జరిగినటువంటి ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు ఏమేమి జరిగినాయి అనేది మనం చూద్దాం. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది, మనం ఈ మూవీలో నటిస్తున్నటువంటి అందాల నటుడు మహేష్ బాబు నటనని గ్లోబలైజ్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందివ్వాలనేది మన దర్శకేంద్రుడు రాజమౌళి యొక్క ప్లాన్ అన్నమాట. ఈ ప్లాన్ లో ఈయన మొదటి నుంచి ఈ సినిమాని ఒక అద్భుతమైన ఆవిష్కరణగా చూపిస్తూ ఈ రామోజీ సినిమాలో పెట్టినటువంటి ఈ ఈవెంట్ లో ఆయన చెప్పడం జరిగింది. ఏమనంటే, నేను స్వతహాగా నందమూరి తారక రామారావు యొక్క అభిమానిని. నేను సినీ ఫీల్డ్ లో వచ్చే వరకు నేను నందమూరి తారక రామారావు గారిని అభిమానిస్తూ ఉండేవాడిని. నాకు సినీ పరిశ్రమలు వచ్చిన తర్వాత, ఇక్కడి ఆటుపోట్లు చూసిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ఎన్ని ప్రయోగాలు చేశారు, ఎన్ని విధాలుగా ఆయన సినీ పరిశ్రమకి సేవ చేశారనేది నాకు అర్థమైంది. మన తెలుగు సినీ పరిశ్రమలో అతి ధైర్యవంతుడైనటువంటి డేరింగ్ డాషింగ్ హీరో కృష్ణ గారిని నేను నిజంగా చాలా ఇప్పుడు అభినందిస్తున్నాను. నేను అభిమానిగా కూడా మారాను. ఆయన కొడుకు అయినటువంటి మహేష్ బాబుని నా ద్వారా గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేటటువంటి ఈ చిత్రంలో నేను డైరెక్ట్ చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కృష్ణ గారి గురించి ఇంకా ఆయన సినిమా స్కోప్ గాని, కలర్స్ మూవీస్ గాని ఎన్నో విధాలుగా ఆయన మంచి మంచి చిత్రాలు తీసి మన తెలుగు సినీ పరిశ్రమకి కాదే భారతదేశ పరిశ్రమకు కూడా ఆయన ఎంతో సేవలు అందించారని రాజమౌళి చెప్పుకుంటూ వస్తూ జరిగింది. అలాగే ఈ ఈవెంట్ లో
మహేష్ బాబుతో పాటు నటిస్తున్నటువంటి హీరోయిన్ ప్రియాంక చోప్రా యొక్క పోస్టర్ కూడా ముందలే దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. మందాకిని ఈ మూవీలో మందాకిని యొక్క పేరుతో ఈమె నటించడం జరుగుతుంది. ఇంకా ఈమె ఈవెంట్ లో మాట్లాడుతూ చాలా బాగా చెప్తాం జరిగింది. తాను ఈ సినిమా పూర్తి అయ్యే వరకు తెలుగు నేర్చేసుకుంటానని చెప్పడం జరిగింది. మహేష్ బాబు గారి ఫ్యామిలీ గురించి చెప్తూ అది తన సొంత ఇల్లు లాగా ఉందని చెప్తాం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన మూవీలో నేను నటిస్తున్నందుకు రాజమౌళి గారికి నిర్మాతకి అందరికీ నా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఇంకా మహేష్ బాబు ఏమని మాట్లాడారు, మరి ఇంకా వేరే నటులు దర్శకులు రచయితలు ఏం మాట్లాడారు అనేది పార్ట్ 2 వీడియోలో చెప్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థాంక్యూ, జై హింద్.